హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండి. ఈరోజు దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూస్తాము. అయితే నేను కొన్ని వాటర్ సాల్ట్ వేసి బాయిల్ చేస్తున్నానండి. వాటర్ తెరిలిన తర్వాత ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ కడిగి ఇలా నీట్గా పెట్టుకున్నామండి. ఆ తెరులుతున్న వాటర్లో ఇవి బాస్మతి రైస్ నానిన తర్వాత అందులో వేద్దామండి. మనం ఈలోపు 1 kg చికెన్ నీట్గా క్లీన్ చేసి అందులో పసుపు, కారం, ఉప్పు, పెరుగు, 1 లెమన్, ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసి మ్యారినేట్ చేస్తున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. మనం మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం బాస్మతి రైస్ నానబెట్టినవి వాటర్లో వేస్తున్నామండి. జస్ట్ ఒక 40% మాత్రమే మనము కుక్ అవ్వనిస్తాం. ఇందులో ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలో చెప్తాను. మనం స్టవ్ వెలిగించి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి. అందులో ఆనియన్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవి బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించి పక్కకు దిద్దాము ఈ ఆనియన్స్ని. ఇప్పుడు మనం వాటర్ డ్రైన్ అవుట్ చేసుకోవాలండి. మనకి 50% పైనే ఉడికిపోయింది బాస్మతి రైస్. ఇప్పుడు ఈ వాటర్ డ్రైన్ అవుట్ చేసేసి ఓన్లీ మనం రైసే ఉంచుకోవాలి. వాటర్ డ్రైన్ అవుట్ చేద్దాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి బ్రౌన్ కలర్లో. ఇప్పుడు మనం అదే ఆయిల్లో కొన్ని పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్ కూడా వేసి కొంచెం కుక్ అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇందులోనే ఒక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. టొమాటో కుక్ అయిపోయిందండి. చికెన్ యాడ్ చేస్తున్నాము. స్టవ్ ఆన్ చేసి మనము ఒక 2-3 టేబుల్ స్పూన్స్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసామండి. ఇందులో కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు గరం మసాలా దినుసులు యాడ్ చేద్దాం. ఇప్పుడు కొంచెం షాజీరా, జీరా 2 మిక్స్ చేసి వేస్తున్నామండి. ఒక బిర్యానీ ఆకు, జాజికాయ, జాజి పువ్వు, ఈ ఆకు, అన్ని మసాలా దినుసులు, చెక్క, లవంగ, యాలుక మొత్తం అన్నీ వేస్తున్నామండి. ఆయిల్తో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ కూడా యాడ్ చేస్తున్నామండి. అలా మొత్తం వేగిపోయింది. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక లేయరు జ్యూసీ చికెన్, మన చికెన్ ఉడికిందండి. హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇలా ఒక లేయర్ ఇది వేసుకుని ఒక లేయర్ రైస్ వేద్దామండి. చికెన్ పీసెస్ వేసేసాము. దీనిపైన రైస్ వేస్తున్నాం. హాఫ్ బాయిల్ అయిన రైస్. ఇప్పుడు సెకండ్ లేయర్గా గ్రేవీ వేస్తున్నామండి. ఇలా అయితే మనకి ముక్కలు డ్రైగా లేకుండా చికెన్ పీసెస్ దమ్ బిర్యానీలో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఈ గ్రేవీ జ్యూస్ కూడా బాగుంటుంది. హాఫ్ బాయిల్ అయిన తర్వాత గ్రేవీ ఇలా వేసుకోవాలి. గ్రేవీ కూడా యాడ్ చేసేసామండి. ఇది వేసేస్తున్నాం పైన రైస్. ఫైనల్గా రైస్ కూడా వేసేసాం కదండి. ఇప్పుడు మనము బ్రౌనిష్ కలర్లో వేయించుకున్నటువంటి ఆనియన్స్ అన్నీ ఇలా స్ప్రెడ్ చేసి వేసుకోవాలి. దీనిపైన రైస్ పైన వేసుకుని దీనిపైన మూత పెట్టేసి వెయిట్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇప్పుడు ఇలా లిడ్ పెట్టేసి ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. మన దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. కాకుండా ఇలా వెయిట్ అయినా పెట్టుకోవచ్చండి, లేదంటే మనము గోధుమ పిండితోటి ఇది మొత్తము కవర్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా వెయిట్ పెట్టేశాను. ఒక 15 మినిట్స్ తర్వాత మన బిర్యానీ ఎలా రెడీ అయిందో, దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ చూద్దాం. చేసేసి లిడ్ పెట్టేస్తే మనకి ఫైనల్గా అయిపోతుంది. ఈ ఫ్లేవర్ అంతా బాగుంటుంది అన్నమాట తినేటప్పుడు. ఇంక ఇప్పుడు లిడ్ పెట్టేసి వెయిట్ పెట్టి 15 మినిట్స్లో మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి, చక్కగా పువ్వులాగా రైస్ మనం వేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కుక్ అయిపోయి సాఫ్ట్గా అయిపోయిందండి రైస్.
మనకంత డ్రైగా ఉండదు, చాలా జ్యూసీగా బాగుంటుంది. ఒక్కసారి సైడ్ నుంచి సర్వ్ చేసుకొని చూద్దాం ఎలా ఉందని. మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చక్క ముక్కలు కూడా ఉడికిపోయాయి. మనకి డ్రైగా ఉండదండి. టేస్ట్ అండి అమ్మి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి విత్ గ్రేవీ అండ్ రైతా. మీరు కూడా మీ ఇంట్లో ఈ వేలో ఒకసారి ప్రిపేర్ తక్కువ టైం పడుతుంది, టేస్టీగా ఉంటుంది. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.